నిన్న గట్కేసర్లో జరిగిన భూమి పూజ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా హాజరయ్యాడు కదండి. సో అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అంటే కేసీఆర్ గారిని అన్ని మాటలు తిడుతున్నా కూడా సైలెంట్గా ఉన్నాడు. సో బీఆర్ఎస్ నేతలందరూ కలిసి మల్లారెడ్డిని సస్పెండ్ చేయాలని అంటున్నారు. సో దీనిపై మీరేమంటారు? అలా ఎందుకండి, మరి అయితే స్టేజ్ మీద యుద్ధం చేయాలన్నా వాస్తవంగా ఒక పార్టీ మీటింగ్ కాదు, అది ఒక భూమి పూజ కార్యక్రమంలో పెట్టినటువంటి మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు మన కేసీఆర్ గారిని విమర్శిస్తూ 4 మాటలు మాట్లాడితే వెంటనే లేచి కత్తి యుద్ధం చేస్తాడంటే ఆయన. ఇప్పుడు ఆ మీటింగ్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము, ప్రజల పక్షాన్ని నిలబడి మేము ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకుని ఈ రకంగా పనిచేస్తుంటే కేసీఆర్ అనేటోడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, మన అభివృద్ధి పైన కేసులు వేస్తున్నారు కాబట్టి ఆయన తిట్టాడు ఆయన. ఇప్పుడు మల్లారెడ్డి వచ్చి అడ్డుపడిపోతాడంటే పాపం మల్లారెడ్డికి ఏం సంబంధం అమ్మా? అక్కడ మాట్లాడితే వెంటనే అడ్డుపడిపోయే అవకాశం ఉండదు. ఏదేమైనా రాజకీయాలలో ఒకరినొకరు విమర్శించుకోవడం సహజం. అంత మాత్రాన ఒక ఎమ్మెల్యేని బలి చేసేస్తారండి, సస్పెండ్ చేసేస్తారా? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేనేమంటానంటే ఒక మీటింగ్లో, ఒక రాజకీయ మీటింగ్లో ప్రభుత్వం తరఫున మాట్లాడేటప్పుడు ఎగనెస్ట్గా మాట్లాడే అవకాశం అక్కడ ఉందో. ఎగనెస్ట్గా మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి కార్యకర్త పెద్ద లొల్లి అయిపోతుంది. కాబట్టి ఎవ్వరూ కూడా మాట్లాడరు. అక్కడ ముఖ్యమంత్రి మాట్లాడుతుంది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నేనేమంటానంటే అలాంటి విషయంలో ఏ ఎమ్మెల్యే అయినా కానీ, మల్లారెడ్డి గారనే కాదు, ఏ ఎమ్మెల్యే అయినా సరే ఎదురు తిరిగి మాట్లాడే అవకాశం ఉండదు. సరే ఒకళ్ళు టప్పట్లు కొట్టకపోవచ్చు కానీ సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అక్కడ. లేకపోతే అప్పటికప్పుడే పోలీసులు తీసుకెళ్ళి లోపల తీసుకుపోతారు. కాబట్టి మల్లారెడ్డి చేసిన తప్పు కాదు, అది కేసీఆర్ గారు ఆలోచించవలసిన అవసరం లేదు, ఆయన సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదండి వెళతాడండి, అక్కడ ఏ ప్రాబ్లం ఉందో ఆయనకి అంతే తప్ప ఇలాగ ఇష్టానుసారంగా ఒకరిని దూరం చేసుకుంటే హైదరాబాద్లో మల్లారెడ్డి గారి శ్రామణ ఏంటో తెలుసు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మల్లారెడ్డి గారిని దూరం చేసుకుంటుందా? మల్లారెడ్డి గారు ఎప్పటికీ కూడా కేసీఆర్ గారి భక్తుడే. ఆయన్ని మీరు ఏదో తక్కువ చేసి మాట్లాడాలని, దూరంగా పెట్టాలని ఆలోచిస్తే నష్టపోయేది బీఆర్ఎస్ పార్టీ తప్ప మల్లారెడ్డి కాదు. అది గుర్తుపెట్టుకుని మల్లారెడ్డి గారి గురించి మాట్లాడితే బాగుంటుంది అని ఎందుకు అనుకోవాలండి? ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో, ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో, తక్కువ ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పార్టీకి దగ్గరగా ఉండి స్థానికంగా ఆ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకునే ప్రాసెస్లో ప్రభుత్వానికి కొంచెం దగ్గరగా ఉంటారు. అంత మాత్రం చేత ఏవేవో అవాకులు చవాకులు వేలి అతను మనసు గాయపరిచి దూరంగా పంపించే పరిస్థితికి వస్తే రేపొద్దున ఆ పార్టీ మనుగడ సాగించాలి కదా. వేళ మల్లారెడ్డి అనేటోడు స్ట్రాంగ్ పర్సన్, అందులోని అమితమైన భక్తుడు కేసీఆర్ గారికి. ఆయన పట్ల మీరు ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి పనులు చేయకూడదని నేను అంటాను. అంటే సొంత పార్టీ అయినా దానికి మీటింగ్ వెళ్ళకుండా అధికార పార్టీ మీటింగ్ వెళ్ళడం కరెక్ట్? ఒక ముఖ్యమంత్రి మీటింగ్కి అక్కడ భూమి పూజ మా మీటింగ్ అని అనకూడదు. పూజా కార్యక్రమంలో అక్కడ డెవలప్మెంట్ ప్రాసెస్లో వెళుతున్నప్పుడు అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉండవలసిన బాధ్యత ఉంటుంది. అలాగే మన కేటీఆర్ గారు కానీ మీటింగ్ పెట్టినప్పుడు వెళ్ళకపోతే అక్కడ ఏ సందర్భంలో వెళ్ళదు, ఆరోగ్యం బాగోలేదా ఏంటి తెలియదు కదా. అంత మాత్రం చేత ఆయన ఏదో తక్కువ చేసి మాట్లాడేసి మనం దూరంగా పంపించేసి కార్యక్రమం చేస్తే పార్టీ నష్టపోతుంది. ఆయన వెళ్ళడండి, ఆయన అంత ఆ పార్టీకి ఈ పార్టీకి వెళ్ళి డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. లేదు నేనంటే స్థానికంగా మనం గత 30 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నా. ఆయన గురించి నాకు తెలుసు. ఆయన అంత సామాన్యంగా వేరే పార్టీకి వెళ్ళే మనిషి కాదు. ఒకవేళ వెళ్ళాడు అంటే బలమైన అవమానం జరిగితే వెళ్తాడేమో. వీళ్ళు బలమైన అవమానం చేయాలని ప్రయత్నం చేస్తున్నారమ్మా మల్లారెడ్డి గారికి. బీఆర్ఎస్ పార్టీ చాలా తప్పు చేస్తున్నట్టు గుర్తించాలా. ఎందుకంటే ఇంతకుముందు చేసిన తప్పులు చాలు. మీరు ఈవేళ ఏ పరిస్థితిలో ఉన్నారో ఆలోచించుకోండి. అంతే తప్ప మంచి లీడర్లను పోగొట్టుకుని మీ పార్టీని సమాధి చేసుకోకండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వారికి తెలియపరుస్తున్నాం. సార్, గట్కేసర్లో భూమి పూజ కార్యక్రమం జరిగింది కదా, అందులో అయితే రేవంత్ రెడ్డి గారితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు కూడా హాజరయ్యారు. కానీ ఆ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు మన కేసీఆర్ గారిని ఎన్ని మాటలు అంటున్నా కూడా మల్లారెడ్డి గారు సీరియస్గా అంటే సైలెంట్గా ఉన్నారు, ఏం మాట్లాడకుండా. సో బీఆర్ఎస్ నేతలందరూ కలిసి మల్లారెడ్డి గారిని సస్పెండ్ చేయాలని అంటున్నారు. దీనిపై మీరేమంటారు? నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అన్నీ కరెక్టే కాబట్టి మల్లారెడ్డి గారు మాట్లాడలేదు. వాస్తవం ఉన్నది కాబట్టే మాట్లాడలేదు.
నీకు వాస్తవం లేకపోతే ఆయన కూడా మాట్లాడేటోడు. సో రెండోది, ఆయన అక్కడ కూర్చున్నాడంటే ఆయన కూడా ఆ ప్లేస్ నుండి ఆ ఏరియా నుండి వ్యక్తే కాబట్టి ప్రతిదీ ఆయన తెలుసు. ఆ నియోజకవర్గాన్ని, ఆ పార్లమెంట్ సంబంధించినటువంటి ప్రాంతాన్ని దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలనేది మల్లారెడ్డి గారికి స్పష్టంగా తెలుసు. ఈరోజు మాట్లాడతలేరంటే మైక్ అందుకొని గుంజుకొని మాట్లాడాలా ఏంది వీళ్ళ ఉద్దేశం? కేటీఆర్ మాట్లాడింది ఏంది? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే అది కాదని మాట్లాడుతందుకు నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? అన్నీ వాస్తవం కాబట్టే కదా మల్లారెడ్డి గారు ఊకున్నది. ఆయన కూడా మంత్రిగా చేసిండు, ఆయన కూడా ఎమ్మెల్యే చేసిండు, ఆయనకు కూడా అన్ని విషయాలు తెలుసు విద్యాపరంగా ఇవన్నీ. రెండోది, అందశ్రీ గారికి చాలా గౌరవించాలి. ఫస్ట్ అందశ్రీ అనే వ్యక్తిని గౌరవించాలి. టీఆర్ఎస్ టైంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక్కరు కూడా పట్టించుకోలేక మరి అందశ్రీని, అందుకనే కాముగా ఉన్నారు. సో ఆయనకు కూడా తెలుసు. నేనేమంటున్నా అంటే సొంత పార్టీ అయినా ఏ పార్టీ అయినా కూడా రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వాళ్ళు చేసిన ఇబ్బందులు, నష్టాలు అన్నీ తెలుసు కాబట్టి మల్లారెడ్డి కాదు, మల్లారెడ్డి స్థానంలో ఎవరున్నా కాముగానే ఉంటారు. ఆ ఉన్నటువంటి ఎవరున్నా ఆ టీఆర్ఎస్ వాళ్ళు కూర్చున్నా కూడా అది నిజమే అంటారు తప్ప అది అబద్ధమనే వాళ్ళు అన్నారు. మరి వాళ్ళకు మరి చెప్పాను, మరి నిజంగా వాళ్ళు చేసిన ఇబ్బందులు ఏమున్నాయో. రాష్ట్రం వచ్చింది ఎందుకు? తెలంగాణ వచ్చింది నీళ్లు, నిధులు, నియామకాలు. అందులో ఏమి ఇచ్చారని నిన్న సరూర్ నగర్ స్టేడియంలో మాట్లాడుతున్నారు. సో మీరు కనీసం ఇక్కడ హైదరాబాద్లో ఒక 10 లక్షల మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉంటే దాదాపు 100 కంపెనీలు వేల ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలు. అందులో ఒక్కరికన్నా స్థానికంగా ఉన్న వాళ్ళకు ఉద్యోగం ఇచ్చిరా మీరు? ఒక్కరికంటే ఒక్కరికి ఇచ్చిరా? మల్లారెడ్డి కాలేజీలో చదువుకున్న వాళ్ళు, బీటెక్ వాళ్ళు, ఎంటెక్ చదివిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఆ చదువుకున్న విద్యార్థులకు ఎవరికన్నా ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిరా టీఆర్ఎస్ టైంలో? ఒక్కరికన్నా ఇవ్వలే కదా. మరి ఆ కంపెనీలో స్కిల్ లేదా వాళ్ళకేమన్నా? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్కిల్ యూనివర్సిటీ పెట్టి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ దాన్ని ఎంపవర్మెంట్ చేయాలని చూస్తున్నారు. ఇది నిజమా కాదా? మల్లారెడ్డి ఎట్లా మాట్లాడతాడు? మీరు 10 లక్షల మంది ఓన్లీ సాఫ్ట్వేర్ వాళ్ళే, మిగతా వాళ్ళు ఫార్మా కాదు. మళ్ళీ ఇవన్నిటికీ యాడ్ ఇచ్చారు మీరు. స్థానికంగా తెలంగాణ కొట్లాడింది ఎందుకు? ఉద్యోగాలు ఇవ్వాలైనా కానీ మరి ఉద్యోగాలు ఇచ్చిరా మీరేమన్నా? ఎట్లా మాట్లాడతారు మల్లారెడ్డి? అంటే సొంత పార్టీ మీటింగ్ కూడా వెళ్ళకుండా, కేటీఆర్ మీటింగ్ కూడా వెళ్ళకుండా ఈ రేవంత్ రెడ్డి గారు మీటింగ్కి వెళ్ళారు కదా. సొంత పార్టీ మీటింగ్ అంటే ఆయనకు ఆల్రెడీ ఆయన ఒక ప్రజాప్రతినిధి, అవునా కాదా? ఆయన ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏదైతే యాక్టివిటీస్ కార్యక్రమాలు ఉంటారో ఆయన ప్రాంతం కూడా ఇక్కడనే కాబట్టి సో ఆయన తప్పకుండా ఉండాలి కాబట్టి ఉంటాడు అంతే. నువ్వు ఆడ మీటింగు పెట్టి అంటే పార్టీకి సంబంధించినటువంటి నిరుద్యోగ అర్జన సంబంధించింది పెట్టినావు, విద్యార్థులతో మాట్లాడిచ్చారు, మిగతా వాళ్ళు మాట్లాడిచ్చారు. మరి ఆడ మాత్రం ఎంతమందిని పిలిపించి మాట్లాడిచ్చారు? చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు, తర్వాత ఎమ్మెల్యే గెలిచిన చాలామంది ఎవరితో మాట్లాడిచ్చారు మీరు? పోనీ మంత్రులకు ఏమైనా అవకాశాలు ఎంతమందికి ఇచ్చారు? స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు ఎంతమంది ఇచ్చారు మీరు మాట్లాడుతందుకు? మల్లారెడ్డి మీద అంటున్నారు, మల్లారెడ్డి మీద. మరి మల్లారెడ్డి ఎందుకు కాముగా ఉన్నారని మీకు మనసు మీద మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. మల్లారెడ్డి ఎందుకు మాట్లాడతలేరని గుండె మీద చేసుకొని చెప్తే మీరు చేసిన పొరపాట్లు 10 సంవత్సరాలు ఏం జరిగిందనేది మీకు అర్థమవుతుంది. ఆ ఒక్క కారణం చాలు. సో మళ్ళీ మీరు మాట్లాడితే సస్పెండ్ చేస్తారంటే సస్పెండ్ చేస్తే మీ పార్టీ ఇష్టము, కానీ నిజమైతే ఒప్పుకోవాలి కదా, నిజాయితీ అయితే ఒప్పుకోవాలి కదా. అంటే కాంగ్రెస్లోకి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందంటారా? కాంగ్రెస్కు వెళ్ళే అవకాశం అంటే అది ఆయన వ్యక్తిగతం. నేనేమంటున్నా అంటే మల్లారెడ్డి గారు కాంగ్రెస్కి వస్తే ఇంకా మంచిది అంటున్నా నేను. అది నేను కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇంకా మంచిది, నీకు చాలా అవకాశాలు ఉంటాయి, మంచి ప్రియారిటీ ఇస్తారు. నువ్వు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మాత్రం ఎన్ని లక్షల మంది మల్లారెడ్డి కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఒక్కరికన్నా ఉద్యోగం ఇప్పించగలిగినవా? మల్లారెడ్డి గారు నేను ప్రశ్నించి అడుగుతున్నా, మల్లారెడ్డి గారిని కూడా అడుగుతున్నా. మీరు బీఆర్ఎస్ టైంలో ఉన్నప్పుడు మీ కాలేజీలో ఎంబీఏలు చేసిన వాళ్ళు, బీటెక్లు, ఎంటెక్లు చేసిన వాళ్ళు ఎంతమందికి అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ల ద్వారా ఎంతమంది అమెరికా పంపించారు బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన ద్వారా స్కీమ్ ద్వారా? చెప్పండి. మీ కాలేజీలో చదువుకున్న వాళ్ళకు ఎంతమందికి ఇక్కడ హైదరాబాద్లో ఉద్యోగాలు ఉన్నాయి? చాలా కంపెనీలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు. వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి పనిచేస్తారు. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరికి పనిచేసారు చెప్పండి? ఒక్కరిని చూపించండి ఇంతమందికి ఇచ్చినవని. ఆయన తెలుసు మల్లారెడ్డికి, గుండె మీద చేసుకొని చెప్పాను వీళ్ళను. అందుకే ఆయన ఊకున్నాడు. ఊకోవాల్సిందే. బీఆర్ఎస్ పార్టీలో ఏముంది చెప్పండి? ఆయన తప్పకుండా ఉంటే ఆయనకు అవకాశం ఉంటుంది.